నమస్తే, వెల్కమ్ టు ఐపీఎల్ అనాలిసిస్. ఐపీఎల్లో దాదాపు చివరి దశకు చేరింది. నేడు చెన్నై వేదికగా లక్నో, చెన్నై జట్లు తలపడుతున్నాయి. వరుస విజయాలతో చెన్నై ఫుల్ జోష్లో ఉంది. ఈ సీజన్లో చెన్నై ఆడిన 10 మ్యాచ్ల్లో 5 గెలిచి 5 ఓడింది. పాయింట్ల పట్టికలో 6 స్థానంలో ఉంది. ఇక చెన్నై బౌలింగ్ విభాగం అద్భుతంగా ఉండడంతో ప్రత్యర్థి జట్లను చిత్తుగా ఓడిస్తోంది. బ్యాటింగ్లో సంజు మంచి ఫామ్లో కనిపిస్తున్నాడు. ఇక సంజు మంచిగా ప్రతి మ్యాచ్ గెలిచింది చెన్నై. ఈ రోజు గెలిస్తే చెన్నై 5వ స్థానానికి వెళుతుంది. సెమీస్ అవకాశాలు కూడా మెరుగుపడతాయి. మరోవైపు వరుస ఓటమితో సతమతమవుతుంది లక్నో గత మ్యాచ్లో ఆర్సీబీతో అద్భుతంగా ఆడి గెలిచింది. ఇక దీంతో ఈ మ్యాచ్ కూడా గెలిచి చివరి స్థానం పైకి రావాలని చూస్తోంది. మరి హోమ్ గ్రౌండ్స్ చెన్నైను లక్నోను ఢీ కొడుతుందో చూడాలి. ఇక ఈ మ్యాచ్ గురించి అనలైజ్ చేద్దాం. మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ స్పోర్ట్ అనలిస్ట్ జెన్ కిరణ్ గారు. నమస్తే కిరణ్ గారు. కిరణ్ గారు, మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి ఒకసారి. యా ఇట్స్ క్లియర్, ఇట్స్ ఆడిబుల్ సార్. ఏంటి ఎలా ఈ రోజు మ్యాచ్ బలాబలాలు మనం ఎలా చూసుకోవాలి? ఒకవైపు చెన్నై ప్లే ఆఫ్ రేస్ నిలబడాలంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలవాలి. లక్నో ఆల్రెడీ ప్లే ఆఫ్ నుంచి తప్పుకుంది. అయినప్పటికీ కూడా చెన్నైకి ఒకవేళ గెలిస్తే మళ్ళీ చెన్నై అవకాశాలని దెబ్బతీసే విధంగా ఉంటుంది. ఏంటి ఎలా ఉండబోతుంది ఇరు జట్ల బలాబలాలు ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే ఏంటి? ఎల్ఎస్బికి ఇది డూ ఆర్ డై మ్యాచ్ కంపల్సరీ. ఈ మ్యాచ్ గెలిస్తే రేస్ లో ఉంటుంది, లేదంటే బయట వెళ్ళిపోతుంది. అవును, రేస్ అవకాశం ఉండాలని అంటే ఈ మ్యాచ్ నుంచి ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ ఎల్ఎస్జి గెలవాలి. ఏ ఒక్క మ్యాచ్ ఓడిపోయినా గానీ టోర్నమెంట్ నుంచి అవుట్ అయిపోతుంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఈ 4 మ్యాచ్ల్లో కొద్ది రన్ రేట్ మెయింటైన్ చేస్తూ కనీసం అంటే మినిమం 2 గెలవాలి. టోటల్ ఇంకా మినిమం 2 ఖచ్చితంగా గెలవాలి. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ అంటే డూ ఆర్ డై మ్యాచ్ అనే చెప్పాలి. ఇక్కడ నుంచి ఇంక అన్ని కూడా డూ ఆర్ డై మ్యాచెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఏ ఒక్క టీము ఇప్పటికీ బెర్త్ కన్ఫర్మ్ చేసుకోలేదు. ఒకటి ఫైనల్ లో 2 టీమ్స్ మాత్రం 50% బెర్త్లు కన్ఫర్మ్ చేసుకున్నాయి, 1 and 2. మిగతా అన్ని బెర్త్లు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. కాబట్టి ఇక్కడ నుంచి డూ ఆర్ డై మ్యాచెస్ ఖచ్చితంగా. ఇప్పుడు జరిగే మ్యాచ్ ఎల్ఎస్జి గెలిస్తేనే ఫీల్డ్ లో ఉంటది, లేదంటే ఆడికి ఎల్ఎస్జి ఫస్ట్ టీం అవుతుంది టోర్నమెంట్ నుంచి అవుట్ అయిన దాంట్లో ఖచ్చితంగా. కాబట్టి మ్యాచ్ చాలా రసవత్తరంగా ఉంటది. ఇప్పుడు స్పిన్నర్లకు బాగా కీలకం అనుకోవాలా చెన్నై పిచ్? స్పిన్నర్ పిచ్ ఖచ్చితంగా ఎప్పుడు మాక్సిమం స్పిన్నర్లు బాగా డామినేట్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ వల్ల మాక్సిమం గెలిచే అవకాశం ఉంటది. కాబట్టి సెకండ్ బ్యాటింగ్ స్పిన్నర్స్ కి అనుకూలిస్తేనే అది ఖచ్చితంగా డామినేషన్ ఉంటది. స్పిన్ అందుకనే మన దీంట్లో టీమ్ లో కూడా స్పిన్నర్స్ కొంచెం చెన్నైలో కూడా కొంచెం ఎక్కువగానే ఉంటారు. టీమ్ ప్లేయర్స్ కూడా ఎక్కువ బౌల్ చేస్తుంటారు. మాక్సిమం చెన్నై మీడియం పేస్ కన్నా స్పిన్ మీద ఎక్కువ ఆధారపడుతూ ఉంటది. మొదటి నుంచి ఫ్రమ్ ద బిగినింగ్ స్పిన్నర్స్ కి మంచి వాల్యూ ఉంటుంది. చెన్నై పిచ్ కూడా అంత పవర్ఫుల్ పిచ్ ఏం కాదు, భారీ స్కోర్లు వచ్చే పిచ్ అయితే ఏమి కాదు. అది ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి 180+ గానీ కొట్టగలిగినారంటే విన్ గ్యారంటీగా ఉంటది. విన్ ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటది. ఈ చెన్నై పిచ్ లో కొంచెం బాగా లో స్కోర్లు నమోదయ్యేది ఈ టోర్నమెంట్ లో ఐపీఎల్ లో. మ్యాక్సిమం అంటే చెన్నై పిచ్ లో 150, 160, 140 అంటే ఈ విధంగా నమోదవుతూ ఉంటది. ఎప్పుడైతే 140, 160 మధ్యలో ఉంటుందో అప్పుడు సెకండ్ బ్యాటింగ్ వాళ్ళకి ఛాన్సెస్ ఉంటాయి. ఖచ్చితంగా టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు. తీసుకొని 180+ గా టార్గెట్ పెట్టగలిగితే విజయం అయితే వాళ్ళదే ఉంటది. సెకండ్ చేసింగ్ వాళ్ళకి కష్టం అవుతుంది చేజ్ చేయాలంటే. ఇప్పుడు ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ అంటే ఎవరిని చెప్పుకోవచ్చు? ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ఉన్నారు, సంజు సామ్సన్ ఉన్నారు, అటు అక్కడ చూసుకున్నా మనం ఎల్ఎస్జీకి చూసుకున్నా మొహమ్మద్ షమి ఉన్నారు. సో ఇంకా కీ ప్లేయర్స్ ఇప్పుడు వీళ్ళని ఎవరిని కట్టడి చేస్తే ఎవరికి ప్లస్ అవుతున్నారు అనుకోవచ్చు? ఖచ్చితంగా మొహమ్మద్ షమి ఫామ్ లోకి వస్తేనే జరుగుతుంది ఇది. మిగతా యాదవ్ ఉన్నారు కానీ వీళ్ళంతా కూడా అంత పెద్ద సపోర్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ఈ పక్క మనం చెన్నై సూపర్ కింగ్స్ చూస్తే మనకు బాగా టక్ అని పేర్లు ఏమైనా చెప్పగలుగుతాం అంటే రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ పేర్లు మాత్రమే చెప్పగలిగే అంత లిస్ట్ వాళ్ళది. అంటే అంత కొత్త ప్లేయర్లు, ఇంటర్నేషనల్ ప్లేయర్లు ఎవరు అనేది వెతుక్కోవాల్సి వస్తుంది ఎవరున్నారా అని. నూర్ అహ్మద్ అంతా అంటే అంత లో దీంట్లో బెస్ట్ క్వాలిటీని తీసి పెట్టుకుంటారు చెన్నై వాళ్ళు దాని మీద ఆధారపడి తీసుకున్నారు. సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ వీళ్ళిద్దరు క్లిక్ అయితేనే చెన్నై సూపర్ కింగ్స్ కి విజయం అనేది ఉంటుంది. వీళ్ళిద్దరూ టపటప పడ్డారు అంటే దాని తర్వాత విజయాన్ని ఇచ్చే అంత పెద్ద ప్లేయర్లు మనకు చెన్నైలో కనపడడం లేదు. అంటే పేపర్ మీద కనపడడం లేదు. ఆట తీరు మరి ఎలా ఉందో తెలియదు కానీ మనకు ఈ సోషల్ మీడియా కావచ్చు, లేకపోతే మ్యాచ్ మనం చూసిన విధానం కావచ్చు, అంత పెద్ద ప్లేయర్లు మనకి చెన్నై సూపర్ కింగ్స్ లో కనపడడం లేదు. ఇప్పుడు ఎవరన్నా దాంట్లో బాగా ఆడితే అతను షైన్ అయ్యే బ్యాట్స్మెన్ అంటే అప్కమింగ్ ప్లేయర్ లాగా రేపటి తరానికి ఒక మంచి ప్లేయర్ లాగా తయారవుతాడు తప్పితే ఆల్రెడీ అలాంటి ప్లేయర్లు మనకు ఆ టీమ్ లో చాలా తక్కువ కనపడుతున్నారు చెన్నై సూపర్ కింగ్స్ లో. అదే ఎల్ఎస్జీ పెట్టుకుంటే మనకు టాప్ ప్లేయర్లు కనపడుతున్నారు. అంత ఫస్ట్ నుంచి మనకు అన్ని బాగా ఫేమస్ అయిన పేర్లే కనపడతాయి. ఇంటర్నేషనల్ వైడ్ బాగా వెల్ నోన్ పర్సన్స్ మిచెల్ మార్ట్స్ కావచ్చు, మళ్ళీ పూరన్, పంత్, మార్క్రమ్,
రఘువంశీ వీళ్ళంతా కూడా అంటే బాగా పవర్ గా బ్యాటింగ్ చేయగలిగే వాళ్ళు, బాగా పిచ్ చేయగలిగే వాళ్ళు ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఎల్ఎస్జి దగ్గర ఆ కన్సిస్టెన్సీ లేదు. మ్మ్. ఆ కన్సిస్టెన్సీ లేకపోవడం లాస్ట్ మ్యాచ్ తను మిచల్ మార్క్స్ 100 కొట్టినా కానీ మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది. మ్యాచ్ ఓడిపోయారు వాళ్ళు. ఆ, అది ఆ బౌలింగ్ ఒకసారి మహమ్మద్ సన్నీ తను వేసేటటువంటి ఓవర్ ఏదైతే తనకు ఇంపాక్ట్ పెడతాడో భారీగా పరుగులు ఇవ్వకుండా, దాని తర్వాత ఆ వేసే బౌలర్లు దాన్ని ఆ వేలో వెళ్ళిపోతారు. మహమ్మద్ సిరాజ్ ఏదైతే దారి వేస్తాడో అంటే మంచి లైన్ అండ్ లెంత్ వేసి కంటైన్ చేస్తూ ఒక మంచి దారి ఏర్పరిచారంటే అదే దారిలో వస్తున్నారు. లేదు కొంచెం తేడా వచ్చేసింది అంటే ఫస్ట్ 2 ఓవర్లు తేడా వస్తే మిగతా బౌలర్లు అందరూ అదే దారిలో వెళ్ళిపోతున్నారు. మ్మ్. ఎవరు కూడా ఒకటి బుర్ర పెట్టి లేకపోతే ఇది కాదు ఇట్లా అని ఆలోచించి వేస్తున్న పరిస్థితి కనపడడం లేదు. అంత ఎమోషనల్ గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ అక్కడ వాళ్ళ హావభావాలు చూస్తే నన్ను కానీ కెమెరాలో చూపిస్తే అది ఒక భయంకరమైనటువంటి ఎమోషన్ కనపడాలా, నేను Yes. కెమెరాలో ఇట్లా కనపడాలి, ఇంత ఎమోషన్ క్రియేట్ చేయాలి అనే సీన్ చూపిస్తున్నారు తప్పితే గేమ్ ఆస్వాదించడం లేదు. అంటే కొంచెం ముందు బాధ నుంచి వేస్తుంది ఈ season లో. లక్నోకి ముందు నుంచి వరుస ఓటములతోటే కొంచెం డేలపడిందని చెప్పాలి. బట్ ఇప్పుడు ఎప్పుడైతే ప్రతి మ్యాచ్ గెలవాడుకుందో కొంచెం దూకుడాన్ని చూపిస్తోందా? ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్ చూస్తాం. ఇప్పుడు ఈ మ్యాచ్ కూడా నిజంగా ఒకవేళ చెన్నైకి బ్రేక్ వేస్తే మళ్ళీ లక్నో పుంజుకునే అవకాశం కనిపిస్తుందా ప్లే ఆఫ్కి? ఖచ్చితంగా ప్లే ఆఫ్ లో రేస్ లో నిలబడాలంటే ఈ మ్యాచ్ గెలవాలి ఖచ్చితంగా. ప్రతి ఈ మ్యాచ్ మ్యాచ్ గెలవాలి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి గెలుస్తేనే. ప్రతి అదే. మ్యాచ్ గెలుస్తూనే వెళ్ళాలి. వాళ్ళకి ప్రతి మ్యాచ్ డెడ్ లైనే, మ్మ్. ఎవరి మ్యాచ్ డెడ్ లైనే. ఏ ఒకటి మిస్ అయినా కానీ ఇంటికి వెళ్ళిపోవడమే, ఇంకా మళ్ళీ క్యాజువల్ గేమ్ అయిపోతుంది. మ్మ్. రిమైనింగ్ 3 ఆటలు ఈ మ్యాచ్ ఓడిపోయినారు అంటే నెక్స్ట్ 3 ఆటలు వాళ్ళు ప్రయోగాలు చేసుకోవచ్చు. వాళ్ళకి నచ్చినట్టు ఎవరైనా ఆడొచ్చు. కొత్త నడిపించాలన్నా లేకపోతే ఏదైనా చేసుకోవాలన్నా అంత ఇది లేకుండా వెళ్ళిపోతుంది. వాళ్ళు గేమ్ లో సీరియస్ గా ఉండాలి అని అంటే ప్రతి మ్యాచ్ వాళ్ళు గెలిచి తీరాల్సిందే. ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ అవకాశం లేదు. చెన్నైకి అయితే అవకాశం ఉంది ఉంది. కానీ వాళ్ళు ఛాన్స్ ఎవరు అనుకుంటాను చూడాలి. మళ్ళీ ఏ విధంగా గైక్వాడ్ టీం ఎట్లా అలా బిల్డ్ చేస్తాడు, ఏ విధంగా తీసుకొస్తాడు అనేది ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. అదే ఎల్ఎస్జికి ఎవరైనా పెద్ద నాకు తెలిసినట్టు- ప్లస్ ఉన్న మైనస్ అయినా సరే వాళ్ళకి బ్రేక్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది. వీళ్ళు విన్ అయితే కనుక ఇప్పుడు చెన్నైకి ఏమైనా బ్రేక్ చేయడానికి వాళ్ళ రన్ రేట్ తగ్గిపోతుంది కాబట్టి వాళ్ళ పాయింట్లు తగ్గుతాయి కాబట్టి వీళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది తప్పించి వీళ్ళకి అడ్వాంటేజ్ ఏం కాదు ఎల్ఎస్జికి. లేదండి 7 మ్యాచెస్ అనేది కంపల్సరీ కనపడుతుంది. 7 అనేది క్వాలిఫికేషన్ కనపడుతుంది. 7 పైన భారీగా గెలవడం అనేది ఉంటది. మినిమం అనేది మా బార్డర్ లైన్ డెడ్ లైన్ 7 విజయాలు కంపల్సరీ ఉంటే గన అతనికి అవకాశం ఉంటది. ఎందుకంటే మిగతా టీంలు మనం మ్యాచెస్ ప్రకారం చూసుకుంటే పైన కింద చూసుకుంటే చెక్ చేసుకుంటే 7-8 అనేది వస్తుంది. కానీ కాకపోతే స్టిల్ ఇన్ రేస్ అంటే మిగతా వాళ్ళు 8 మ్యాచెస్ నెక్స్ట్ 4 టీమ్స్ 8 మ్యాచెస్ గెలిచే అవకాశం ఉండదు. 7 మ్యాచెస్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. రన్ రేట్ అనేది ఉంటుంది. 8 మ్యాచ్ గెలిచారంటే ఖచ్చితంగా క్వాలిఫై అయినారు వాళ్ళకి, ఇంకా వేరే ఇదేం లేదు. 7 మ్యాచెస్ వాళ్ళకి పడితే ఇద్దరుగా ముగ్గురుగా క్లాస్ పడాలా. ఇప్పుడు టాప్ 2 టీమ్స్ గానా ఎక్కువ మ్యాచ్ గెలిచిపోయారంటే ఓ 4 టీంలు కింద 4 టీంలు 7 మ్యాచెస్ దగ్గర వచ్చి ఆగుతాయి. ఆగినప్పుడు రన్ రేట్ కంపల్సరీ. 6 మ్యాచ్లు గెలిచిన టీం ఇంతవరకు క్వాలిఫై అయ్యే ఛాన్సే లేదు, క్వాలిఫై పోయే దాఖలాలు కూడా లేదు. మినిమం 7 మ్యాచెస్ అనేది డెడ్ లైన్ దానికి ఆడ ఉంటది. 7 మ్యాచ్లు ఖచ్చితంగా గెలుస్తారు 4 టీంలు అనేటివి. 7 మ్యాచెస్ అనేది ఖచ్చితంగా రీచ్ దాటేస్తారు. అవునవును, అదే ఆల్రెడీ వాళ్ళు దాటేసరికి కానీ ఎల్ఎస్జికి మాత్రం మీరు అన్నట్టుగా ఇంక డూఆర్డ్ అయ్యి ప్రతి మ్యాచ్ డూఆర్డ్ అయ్యి మ్యాచ్ కానీ గెలిచిందంటే మళ్ళీ ఎస్, లేదంటే ఏమన్నా మీరు చెప్పినట్టుగా ప్రాక్టికల్ ఏమైనా చేయాలి. తర్వాత నుంచి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఆడొచ్చు. ఇంకా ఈ మ్యాచ్ ఏమైనా ఇన్ కేసు లూజ్ అయితే ఖచ్చితంగా సాయంత్రం జరిగే మ్యాచ్ లో కూడా ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్ కూడా ముంబై ఇండియన్స్ ఖచ్చితంగా డూఆర్డ్. ఎల్ఎస్జి ముంబై ఇండియన్స్ రెండు ఒకే స్టేజ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ రోజు వాళ్ళ భవితవ్యం తేలిపోతుంది. ఫస్ట్ డే లేదు మన ఎల్ఎస్జి భవితవ్యం ఏంటి ఈ రోజు ఐపీఎల్ లో చూడాలి మరి. ఎందుకంటే చెన్నైకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఒకటి ఉంది. చెన్నైకి హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉంటుంది, మంచి ఫామ్ లో ఉంది కాబట్టి మరి అది ఒకటి చూపిస్తుంది. ఎల్ఎస్జి మరి వాళ్ళకి బ్రేక్లు ఇస్తుందో. ఎస్, వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. ఎల్ఎస్జి కన్నా సిఎస్కే కన్నా ఎల్ఎస్జి స్ట్రాంగ్ ఉంది బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా, కానీ కన్సిస్టెన్సీ లేదు. అది వాళ్ళ ప్లస్ పాయింట్ సిఎస్కేకి. దాని వల్ల ఎలా క్యాచ్ చేస్తారని చూడాలి. ఏ విధంగా ముందుకు వెళ్తాది అనేది ఇంకా టాస్ గెలిచేదాన్ని బట్టి మ్యాచ్ మూవ్ అవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కిరణ్ గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ఐపీఎల్ అనాలిసిస్.